ఫ్యూచర్ సిటీలో ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇంకొద్ది రోజులు ఆగమంటారు? అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా కనిపించే వరకు ఆగమంటారు, లేకపోతే ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయడం ఓకే అంటారు? యాక్చువల్గా పబ్లిక్ దగ్గర అమౌంట్ ఉంది అంటే కస్టమర్ దగ్గర అమౌంట్ ఉంది అనే పని అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పటికే ఇంకొంచెం లేట్ అని యాక్చువల్ చెప్పాలి. గత 6 months బ్యాక్ 1 year బ్యాక్ అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి పెట్టుకుంటే అప్పుడు 12-13 వేలు దొరుకుతుండే, అంటే కొంచెం మీ మనసులో ఉంది కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఆ రేషియో పెరిగింది, ఇప్పుడు 16-18కి వచ్చింది ఆల్రెడీ. ఈ గత 15-20 days 1 month నుంచి చూస్తుంటే, ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారు మనకేదో శిలాఫలకం చేశారో, ఏదో ఫ్యూచర్ సిటీ FCDA బిల్డింగ్ సంబంధించి ఓపెనింగ్ చేశారో అక్కడ నుంచి రేట్స్ అనేది జంప్ అయింది. ఇప్పుడు వచ్చేసి 16-18 రేషియోలో నడుస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాళ్ళు ఆలోచన చేయకుండా అంటే ఇంకా అవుదాము, ఇంకా ప్రాజెక్ట్స్ వచ్చినా పెడదాము అనే చూసే ఆలోచన కన్నా ఇప్పుడు ఇమీడియట్లీ మీకు వితిన్ 1 month లోపల ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, ఎందుకంటే నెక్స్ట్ ఏంటంటే మీకు గ్లోబల్ సమ్మిట్ ఉంది. ఇది దాటింది అనుకోండి, ఇది దాటిన తర్వాత ఇంకా హైప్ అనేది క్రియేట్ అవుతుంది. యాక్చువల్ ఆ ప్రాజెక్ట్ టోటల్ ఏరియా మీద మీకు హైప్ క్రియేట్ అవుతుంది. ఆటోమేటిక్ ఇంకా 2-3 వేలు పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే మీకు గత 6 months బ్యాక్కి ఇప్పటికి చూస్తే మినిమం 4,000-5,000 జంప్ అవుతుంది ఆ ఏరియా. సరే, ఇప్పుడు అక్కడ ఉన్న కొన్ని వెంచర్స్కి అంటే ఓల్డ్ వెంచర్స్ పక్కన పెడితే కొత్త పర్మిషన్స్, కొత్త లేఅవుట్స్ కానీ కొత్త వెంచర్స్ కానీ పర్మిషన్స్ ఇవ్వట్లేదు అనేది ఒకటి బాగా అంటున్నారు జనాలు. సో ఇది ఇంతవరకు నిజమే? ఒకవేళ నిజంగా పర్మిషన్స్ లేకపోతే పర్మిషన్స్ వస్తాయా, టైం పడుతుందా? యాక్చువల్లీ FCDA బిల్డింగ్ స్టార్ట్ చేశారండి. ఇది పర్మిషన్స్ ఇవ్వాలంటే ఈ ఏరియా మొత్తం ఏదైతే FCDA కింద ఇచ్చారో ఈ ఏరియా వచ్చే లేఅవుట్స్ మొత్తం ఓన్లీ FCDAనే పర్మిషన్స్ ఇవ్వాలి. ఆల్రెడీ FCDA మనకు వచ్చేసి ఇక్కడ బంజారాహిల్స్లోనే మనకి ఆఫీస్ ఉంది, మెయిన్ ఇప్పుడు నడుస్తున్న ఆఫీస్. అక్కడికి వచ్చి ఆల్రెడీ 10-15 ఫైల్స్ అయితే వాళ్ళ దగ్గర మూవ్ అయ్యి ఉన్నాయి, అంటే ఇంకా వెరిఫికేషన్ టైంలో ఉన్నాయి. కానీ ఈ FCDA బిల్డింగ్ అనేది వితిన్ 4-5 monthsలో డిజైన్ అయిపోతుంది. అది మ్యాక్సిమం చాలా స్పీడ్ వర్క్ నడుస్తుంది. ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే కొత్త ప్రాజెక్టులు రావడానికి ఎక్కువ టైం లేదండి, ఎందుకంటే మ్యాక్సిమం February, March లోపల ఈ కొత్త ప్రాజెక్ట్స్ అనేది అనౌన్స్ అయిపోతాయి. అంటే వీళ్ళ పేపర్ వర్క్ అయితే గవర్నమెంట్కి వెళ్ళిన పేపర్ వర్క్ కంప్లీట్ అయిందంటే డెవలపర్ ఇమీడియట్లీ దాన్ని డిజైన్ చేసేస్తారు. డిజైన్ చేస్తే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ గత 6 months 1 year నుంచి ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయో, లాస్ట్ టర్మ్లో వచ్చిన పర్మిషన్స్ వచ్చిన ప్రాజెక్ట్స్, కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి అక్కడక్కడ, అలాంటి ప్రాజెక్ట్స్లో వీటిలో తీసుకుంటే మనకు కొంచెం తక్కువలో వస్తుంది. కానీ FCDA పర్మిషన్లతోటి ప్రాజెక్ట్స్ వచ్చాయనుకోండి, నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్లో మ్యాక్సిమం 20-30% రేట్ డిఫరెన్స్ ఉంటుందండి, ఎందుకంటే హైప్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ల్యాండ్స్ ఎక్వైర్ చేసిన అంటే డెవలపర్ తీసుకుని ఉంటారు కాబట్టి ఇప్పుడున్న రేట్ల ప్రకారం పర్చేస్ చేసి ఉంటారు కాబట్టి ఈ మార్జిన్ ఏదైతే ఉందో అది మనకి హైప్ అయ్యేదానికి అయితే ఆస్కారం ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు తీసుకోవడం అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా ఇప్పుడు ఓల్డ్ పర్మిషన్స్తో ఉన్న లేఅవుట్స్ తీసుకోవడం మంచిది, ఎందుకంటే వాళ్ళకి తక్కువలో దొరుకుతుంది, మంచి అప్రిషియేషన్ వస్తుంది.